మన సౌత్ ఇండియన్ వంటకాలలో సాంబార్ కంటూ ఒక ప్రత్యేకత ఉందండి. దేనికైనా ఖచ్చితంగా సాంబార్ పెడుతూనే ఉంటాం కదా. ఇంకా తమిళనాడులో అయితే చెప్పనక్కర్లేదన్నమాట. ఎన్ని రకాల సాంబార్లు తయారు చేస్తారో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రుచి అయితే ఉంటుంది. ఇంకా ఈ రోజైతే నేను చింతపండే ఉపయోగించకుండా సాంబార్ తయారు చేయబోతున్నాను. దానికోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి అవి వేగిన తర్వాత మీకు నచ్చిన కూరగాయ ముక్కలు వేసుకోండి. కొంచెంగా సాల్ట్ వేసి కూరగాయ ముక్కలను ఒకసారి బాగా ఫ్రై చేసి మూత పెట్టి తక్కువ మంటలో మగ్గనివ్వండి. నేను టమాటో వేయలేదు, మీరు కావాలనుకుంటే వేసుకోండి. కూరగాయ ముక్కలు అయితే బాగా ఉడికాయన్నమాట. ఇప్పుడు దీంట్లో వాటర్ వేస్తున్నాను. వేసిన తర్వాత ఈ రోజు ఈ సాంబార్ తయారు చేయడానికి నేను కుక్కుడువారి తమిళనాడు లంచ్ సాంబార్ పౌడర్ మసాలాతో ఉపయోగిస్తున్నాను. ఈ పౌడర్ ఒకటి వేస్తే చాలండి, మీరు చింతపండు ఉపయోగించాల్సిన అవసరమే లేదనమాట. అరకప్పు కందిపప్పుకి అయితే కరెక్ట్గా సరిపోతుంది ఒక ప్యాకెట్ అయితేను. వేసిన తర్వాత బాగా కలిపిన తర్వాత ఒక అరకప్పు కందిపప్పుని బాగా ఉడకబెట్టి మెత్తగా మ్యాష్ చేసి ఇందులో వేస్తున్నాను. వాటర్ అనేది చిక్కదనం తగ్గట్లుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. తరువాత రుచికి తగినంత సాల్ట్ వేసి బాగా కలిపి తక్కువ మంటలో ఒక 5 నిమిషాలు మరగనిచ్చారంటే చాలా సింపుల్గా చింతపండు ఉపయోగించకుండా సాంబార్ తయారైపోతుందండి. చివరిలో కొంచెంగా కొత్తిమీర వేయండి. ఇంకా ఈ కుక్కుడు సాంబార్ పౌడర్ అయితే అన్ని చోట్ల మనకి అవైలబుల్గా ఉందన్నమాట. మీ పక్క షాపుల్లో ఎక్కడైనా మీరు అడిగి తీసుకోవచ్చు, లేదంటే కనుక ఆన్లైన్లో తీసుకోవచ్చు, లేదంటే కనుక వీళ్ళ వెబ్సైట్లో కూడా చెక్ చేయండి ఒకసారి. నిజంగా సాంబార్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి.